వైసీపీపై నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరిగిందంటూ ఆరోపించారు ఆయన. 10 లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం దుగ్గల్ని కొట్టేశారన్నారు పవన్. తాము రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ని అరికట్టడానికి కూటమి సర్కార్ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. తిరుపతి జిల్లాలోని మాముండూరు అటవీ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం చెట్టు వెనుక ఆధ్యాత్మిక చరిత్ర ఉందన్న పవన్ ఆ చెట్లను కొట్టి పాపం మూటగట్టుకోవద్దన్నారు. వైసీపీ హయాంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. రెడ్ శాండల్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేశారన్నారు డిప్యూటీ సీఎం. 2,60,000 దుంగలు ఎర్రచందనం దుంగలు అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది. ఇప్పుడు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీలో 10 లక్షల కోట్ల వరకు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి సంబంధించిన ఎర్రచందనం ఎక్కడ దొరికినా ఏపీకి ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్. బిట్వీన్ కంట్రీస్ ఒక అండర్స్టాండింగ్ అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్. మన కర్ణాటకకి, తమిళ, మన ఆంధ్రకి. మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తారు.